వారు నన్ను నమ్మరు అని యెహోవాతో మోషే అనగా, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమీగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అడిగెను. అందుకతడు కర్ర అన్ను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల మీద పడవేయగా అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు చేయి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర ఆయెను. నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యిన రొమ్మున ఉంచుకొనగా దాని వెలుపలికి తీసివేసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగా హిమ్మ వలె తెల్లగా ఆగెను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి తీసినప్పుడు అది శరీరం వలె ఆయను. నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయము. అప్పుడు నీవు ఏట్లో నుండి తీసి నీళ్లు పొడి నేల మీద రక్తమగును. ఇవన్నీ సూచనలు. ఈ కర్ర